ఎలాంటి కోరికైనా మేనిఫెస్ట్ చేసుకోవడానికి ఒక ఈజీ టెక్నిక్ ఉంటే బాగుంటుంది. నేను ఎక్కువ టైమ్ స్పెండ్ చేయలేకపోతున్నానని ఆలోచిస్తున్నారా? మీలాంటి వాళ్ళ కోసమే నేను వచ్చేసాను. చాలా పవర్ఫుల్ టెక్నిక్ అండి. మీరు నమ్మకంగా ఈ టెక్నిక్ చేసినట్లయితే 100x రిజల్ట్స్ గ్యారంటీ. అండ్ మీరు ఫాస్ట్గా కూడా ఈ రిజల్ట్ని చూస్తారు. సో ఆ టెక్నిక్ ఏంటి అంటే 7 బే లీఫ్ టెక్నిక్ అని. అంటే 7 బిర్యానీ ఆకులతో మనం చేస్తున్న టెక్నిక్, మేనిఫెస్టేషన్ టెక్నిక్. చాలా పవర్ఫుల్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ అని నేను చెప్తానండి. ఎప్పుడు కూడా మేనిఫెస్టేషన్ మనము నేచర్ ఎలిమెంట్స్తో చేసినట్లయితే మన మేనిఫెస్టేషన్ 100x టైమ్స్ ఫాస్ట్గా ఉంటుంది, రిజల్ట్ కూడా ఫాస్ట్గా వస్తుందండి. చాలామంది మాకు రిజల్ట్ రావట్లేదు, ఫాస్ట్గా కావాలి అన్న వాళ్ళు ఈ టెక్నిక్ మీరు ఫాలో చేయండి. ఏ టెక్నిక్ మీరు ఫాలో చేస్తున్నా ఒక సింపుల్ సూత్రం గుర్తుపెట్టుకోండి. ఇది నా దగ్గర నుంచి వచ్చే చిన్న టిప్. ఏది చేసినా చాలా నమ్మకంగా చేయండి, సరెండర్ చేసుకోండి యూనివర్స్కి. ఆటోమేటిక్గా మీ అన్ని మేనిఫెస్టేషన్స్ మీ కళ్ళ ముందు చాలా ఫాస్ట్గా తొందరగా అయిపోతున్నాయి. ఇప్పుడు మనం మన టెక్నిక్లకి వచ్చేద్దాం. 7 బే లీఫ్ టెక్నిక్ అంటే 7 బిర్యానీ ఆకులు కావాలండి. ఈ టెక్నిక్తో ఒక చిన్న పౌచ్, ఒక పెన్ కావాలి. సో ఈ టెక్నిక్తో కావాల్సింది ఏంటంటే మనకు బిర్యానీ ఆకులు, ముఖ్యమైన వస్తువులు బిర్యానీ ఆకులు. సో మీరు 7 బిర్యానీ ఆకులు అయితే మీరు ఇది తీసుకోవాలండి. 7 నెంబర్లో 7 అంకెతో ఉన్న బిర్యానీ ఆకులు. బిర్యానీ ఆకు ఎప్పుడు కూడా మీకు చాలా నీట్గా ఉండాలండి. అంటే ఎక్కడ కూడా చినిగిపోకూడదు, తునిగిపోకూడదు, బ్రేక్ అవ్వకూడదు, ఇలాంటివన్నీ. సో బాగా నీట్గా ఉన్న బిర్యానీ ఆకుల్ని మీరు 7 తీసుకోవాలి. ఆ తర్వాత మీకు కొన్ని కాయిన్స్, ఎనీ డినామినేషన్ పర్లేదు. అలాగే మనకు 3 లవంగాలు, 2 యాలుకలు ప్లస్ ఒక సిన్నమన్ స్టిక్ అంటే దాల్చిన చెక్క తీసుకోవాలి. దీనికి కావాల్సింది. సో మీరు ఇవన్నీ వస్తువులు రెడీగా చేసుకున్నాక ఫస్ట్ మీకు ఏ కోరిక అయితే ఉందో ఆ కోరికను తీసుకోవాలి. ఎస్ అండి, 7 బిర్యానీకి ఆకులు తీసుకుంటున్నాం, బట్ మనం ఒక కోరిక మీదే మేనిఫెస్ట్ చేస్తున్నాం. ఓకే, సో మీకు ఎన్ని కోరికలైనా ఉండొచ్చు. దాంట్లో టాప్ మోస్ట్ 1 ఒకటి తీసుకోండి. అది డబ్బు గురించి అవ్వచ్చు, హెల్త్ గురించి అవ్వచ్చు, రిలేషన్షిప్స్ అవ్వచ్చు, జాబ్ అవ్వచ్చు, స్కూల్లో అడ్మిషన్, కాలేజ్లో అడ్మిషన్, వీసా, ఎనీ మేనిఫెస్టేషన్ మీరు తీసుకోవచ్చు. ఒకటే తీసుకోవాలి. డబ్బుని మేనిఫెస్ట్ చేసేవాళ్ళు అఫర్మేషన్ రూపంలో మీరు చేసుకోవచ్చు. నాకు నెల జీతం 5 లక్షలు ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. అలా డబ్బు పరంగా మీకు ఏదైనా ఎవరైనా ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి మీకు మనీ రావాలి అని అనుకుంటున్నట్టయితే నాకు పలానా వ్యక్తి నుంచి ఎంత డబ్బు అయితే రావాలో ఆ డబ్బుని తిరిగి నా దగ్గరికి ఈజీగా సులువుగా వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అనేసి మీరు రాయొచ్చండి. ఒకవేళ ఏదైనా లోన్ కావాలి అనుకుంటున్నారు, ఎంత లోన్ మీకు అవ్వాలి అనుకుంటున్నారు అనుకోండి, మీరు జస్ట్ బిర్యానీ ఆకు మీద ఆ లోన్ అమౌంట్ రాసేసుకోవచ్చు. కొంతమందికి అఫర్మేషన్ రాయలేని వాళ్ళు జస్ట్ మీరు ఏ అమౌంట్ అయితే మేనిఫెస్ట్ చేస్తున్నారో ఆ అమౌంట్ పెట్టుకోండి. ఆరోగ్యం గురించి కూడా సేమ్, మీరు హెల్త్ గురించి అని చెప్పండి, రాసుకోవచ్చు బిర్యానీ ఆకు మీద. రిలేషన్షిప్స్లో మీరు ఎవరితో అయితే రిలేషన్షిప్ బాగా అన్యోన్యంగా అద్భుతంగా మారాలనుకుంటున్నారో వాళ్ళ పేరు రాసేసేయండి బిర్యానీ ఆకు మీద. ఇలా ఈ విధంగా మీరు ఏ కోరిక మీద అయినా ఒక ఇంటెన్షన్, ఒక దాని మీదే మీరు పని చేయాలి. ఆ ఒక్క కోరికని మీరు బిర్యానీ ఆకు మీద 7 బిర్యానీ ఆకులు తీసుకుంటే 7 బిర్యానీ ఆకుల మీద మనం రాయాలి. ఎగ్జాంపుల్ 10 మనం డబ్బు గురించి తీసుకున్నట్టయితే నేను ఇప్పుడు రాస్తున్నాను. సో నేను మనీ ఎంత మేనిఫెస్ట్ చేస్తున్నా అనేది రాశానండి. ఈ విధంగా మనము ప్రతి బిర్యానీ ఆకు మీద మనం ఈ సేమ్ మేనిఫెస్టేషనే రాయాలంటే ఫస్ట్ ఏదైతే కోరిక రాసామో ఆ కోరికనే అన్ని 7 బిర్యానీ ఆకుల మీద రాసేసి మీరు ఇలాంటి పౌచ్ ఒకటి తీసుకోండి. ఏ కలర్ అయినా పర్లేదు, బట్ జస్ట్ ఒక పౌచ్ ఏదైనా తీసుకోవచ్చు. మీరు ఒక చిన్న బ్యాగ్ లాగా తీసేసుకొని 7 బిర్యానీ ఆకులు మీరు ఇందులో పెట్టేసేయాలండి. ఇందులో పెట్టేసి దీంట్లో మీరు 2 యాలుకలు, 3 లవంగాలు, కాయిన్స్, తర్వాత దాల్చిన చెక్క, ఇవన్నీ కూడా మీరు ఇందులో యాడ్ చేసేసి జస్ట్ దీన్ని మీరు ఇలా టై చేసేసి మీరు దీన్ని చేతిలో పట్టుకొని ఇంటెన్షన్ సెట్ చేయండి. మీరు ఏ కోరిక అయితే రాశారో అది, నాకు ప్రతి నెల 10 లక్షలు ఇన్కమ్ వస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అనేసి మీరు కృతజ్ఞతా భావం చెబుతూ మీ కోరికని ఒక 3 సార్లు చదివేసి ప్రతిరోజు మీరు ఇది మీ
పిల్లో కింద పెట్టుకొని నిద్రపోవాలి. ఇంతే అండి ఈ బేలీఫ్ టెక్నిక్. చాలా చాలా ఈజీ, చాలా సులభం. సో ప్రతిరోజు ఎన్ని రోజులు పెట్టుకోవాలని కొంతమంది నన్ను అడుగుతూ ఉంటారండి. ఈ కోరిక నెరవేరేంత వరకు కూడా మీరు ఈ పౌచ్ని మీ పిల్లో కింద ప్రతిరోజు రాత్రి పెట్టుకోవాలి. పడుకోనే అంటే మీ తలగడ కింద మీరు పెట్టుకొనే ఉండాలి. తర్వాత రోజు రాత్రి పడుకోనే ముందు మీరు ఆ పిల్లో కింద ఉన్నదాన్ని చూసి విజువలైజ్ చేసుకొని థ్యాంక్ యూ చెప్పండి. ప్రతిరోజు మీ అఫర్మేషన్ని రిపీట్ చేస్తూ నిద్రపోండి. మార్నింగ్ గ్రాటిట్యూడ్ మీకు అది ఎప్పుడు కనిపిస్తున్న అప్పుడల్లా కూడా మీకు బెడ్షీట్ సర్దుతున్నారు, పిల్లో సర్దుతున్నారు, మీకు ఇది కనిపిస్తుంది, జస్ట్ మీరు కృతజ్ఞత భావం తెలుపుతూ ఉండండి. మీ మేనిఫెస్టేషన్ నిజమయ్యే అంతవరకు. వెరీ వెరీ పవర్ఫుల్ టెక్నిక్ అండి. అందరూ కూడా ట్రై చేయండి. మీ మేనిఫెస్టేషన్స్ అన్నీ కూడా మీ కలలన్నీ కూడా సాకారం చేసుకోండి. మీ మేనిఫెస్టేషన్స్ అన్నీ కూడా అద్భుతంగా అబండెన్స్ని అన్ని ఏరియాస్లో అట్రాక్ట్ చేయండి. ప్రతిసారి కూడా ఒక్క కోరికకు మాత్రమే చేయాలండి. ఏ మేనిఫెస్టేషన్ టెక్నిక్ చేస్తున్నా కూడా మీరు ఒక్క కోరికకు మాత్రమే మేనిఫెస్టేషన్ చేయాల్సి ఉంటుంది. మరిన్ని ఇలాంటి విషయాలు టెక్నిక్స్ నేర్చుకోవాలి, మనీని అద్భుతంగా నేను అట్రాక్ట్ చేయాలి, మనీతో ఎనర్జీ నేను పెంచుకోవాలి అనుకున్నట్టయితే కింద మీకు డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వండి, కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. మరిన్ని క్లాసెస్ గురించి అప్డేట్స్ తెలుసుకోండి, ఇలాంటి టెక్నిక్స్ అప్డేట్స్ కూడా తెలుసుకోండి. థ్యాంక్ యూ. మీ సౌమ్య రాజేష్, లైఫ్ కోచ్ అండ్ హోపనోపనో హీలర్.